వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. 100% రాయితీ ఇవ్వాలి. రైల్వే పాసులు, హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రభుత్వ పథకాలు జర్నలిస్టులకు అందడం లేదు. కర్నూలు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలన్నింటిలో జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీ ఇవ్వాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి కోరారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని విద్యాశాఖ అధికారి కె శామ్యూల్ని కలిసి ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టులు పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు 100% రాయితీ ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అందడం లేదని, హెల్త్ కార్డు సక్రమంగా పనిచేయడం లేదని, రైల్వే పాసులు నిలుపుదల చేశారని, జర్నలిస్టులకు ఏ స్కీమ్ అందడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు, సురేష్, శివయ్య, సుధాకర్ పాల్గొన్నారు. ఈరోజు జర్నలిస్టులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పెరిగిన నిత్యావసర ధరలు అయితే, పెరిగిన కరెంటు బిల్లు అయితే, ఇంటి బాడీలు అయితే, చాలా విధంగా అన్ని విధాలుగా సతమతం అవుతున్నాడు జర్నలిస్టు తన వృత్తిని అయితే నమ్ముకొని ఎన్ని కష్టాలు వచ్చినా తన విధులు నిర్వహిస్తున్నాడు తప్ప విధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే ప్రజలకు కానీ ఇటు ప్రభుత్వాన్ని కానీ మధ్య వారధిగా నిలబడి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకురావడంలో జర్నలిస్టు చాలా ముఖ్యమైన కీలక పాత్ర వహిస్తున్నాడు అనేది నగ్న సత్యం. అయితే జర్నలిస్టుల సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ జర్నలిస్టుల సమస్యల్లో భాగంగా మేము ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ గారికి మా పిల్లలకు ఉచిత విద్య అందించాలని చెప్పేసి అనేక వినతి పత్రం ఇచ్చాము. అందులో భాగంగా ఇదే డిఓ గారు అనంతపురం జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ జర్నలిస్టులకు ఉచితంగా విద్య అందించారు. ఆ విధంగానే కర్నూలు జిల్లాలో అందించాలని చెప్పేసి మేము కోరాము. అయితే కొంతమంది 60%, 70% అనకుండా 100% రాయితీ ఇవ్వాలనే కోరాలి తప్ప జర్నలిస్ట్ సంఘాలు కానీ ఏ యాజమాన్యం కానీ ఈ 100% విషయమే మాట్లాడాలని మేము జర్నలిస్టులకు కానీ అలాగే మిత్రులకు కానీ కోరుతున్నాను. దయచేసి మా సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో మా మిత్రులతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను.